బాబా ఓ శివ బాబా శాశ్వతమైనది ఆత్మయేనని మరువకు ఈ నిజము క్షణ క్షణము బాబా మహిమతో కాలమే సదా సఫలం ఓ బాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం
ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సండే. అవ్యక్తవాణి బాబా చెప్తారు, आज सर्वस्नेही विश्व सेवाधारी बाप अपने सदा सेवाधारी बच्चों से मिलने आए हैं। सेवाधारी बाप दादा को समान सेवाधारी बच्चे सदा प्रिय है। అంటే ఈరోజు సర్వస్నేహి విశ్వ సేవాధారి తండ్రి తన సదా సేవాధారి బిడ్డలను మిలన్ చేసానికి వచ్చినారు. సేవాధారి బాప్ దాదాకు చాలా ఇష్టం. సేవాధారి తన సమాన్ సేవాధారి బిడ్డలు అంటే చాలా ప్రియం బాబాకు. అంటే ఎవరు సమానం ఉంటారు, వాళ్ళ సమానం అవుతూ ఉంటే వాళ్ళకి ప్రియం అవుతుందా లేదా? మనకు కూడా ఎవరైనా మన సమానం ఉండేవాళ్ళంటే చాలా ప్రియం. బాబాకు కూడా తన సమానం ఎవరెవరు అవుతూ ఉంటున్నారు, సమాన్ సేవాధారి బిడ్డలు చాలా ప్రియం బాబాకు. तो आज विशेष सर्व सेवाधारी बच्चों के मस्तक पर चमकती हुई विशेष 3 लकीरें देख रहे थे। हर एक का मस्तक त्रिमूर्ति तिलक समान चमक रहा है। ये 3 लकीरें किसकी निशानी हैं? ఈ రోజు బాబా ఏం చూస్తున్నారంటే సర్వ సేవాధారి బిడ్డల్లో మస్తక్లో ముఖ్యంగా మెరుస్తూ ఉండే 3 గీతలను చూస్తూ ఉన్నారు. మెరుస్తూ ఉండే 3 గీతలు ఏమేమి? ముఖ్యంగా 3 గీతలు చాలా బాగా మెరుస్తూ ఉంది. మస్తక్లో త్రిమూర్తి తిలకం సమానంగా అది చాలా బాగా మెరుస్తూ ఉంది. ఆ 3 గీతలుది నిశాని ఏమేమి? तो इन तीनों प्रकार के तिलक द्वारा हर एक बच्चे के वर्तमान रिजल्ट को देख रहे हैं। एक है संपूर्ण योगी जीवन की लकीर, दूसरी है पवित्रता की रेखा व लकीर, तीसरी है सच्चे सेवाधारी की लकीर। అంటే ఈ 3 గీతలు ఏమంటే ఒకటేమో సంపూర్ణ యోగి జీవనాన్ని గీత చూస్తారు. సంపూర్ణ యోగి జీవనం అంటే మొదటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు బాబా బిడ్డ అయినారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా మీ యోగం ఎంత ఉంది, నేరుగా ఉందా గీత చూస్తారు. మరి రెండవది పవిత్రత విషయాన్ని రేఖ చూస్తారు. పవిత్రతలో కూడా మధ్యలో కట్ కాకుండా కంటిన్యూగా పవిత్రత. మరి మూడవది సచ్చే సేవాధారి ఎంత అయినారు దాని గీత చూస్తున్నారు. ఈ 3 గీతలు ఇక్కడ మస్తక్లో భక్తి మార్గంలో కూడా పెట్టుకుంటారా లేదా? 3 గీతలు అది ఇది 3. ఏ 3? సంపూర్ణ యోగి జీవనం, మరి పవిత్రతాది, తర్వాత सेवा सच्चे सेवाधारी गीत। तो याद की लकीर सभी के मस्तक पर चमक रही है, लेकिन नंबरवार है। किसी की लकीर व रेखा आदि से अब तक अव्यभिचारी अर्थात सदा एक की लगन में मग्न रहने वाली है। दूसरी है सदा अटूट रही, यानी सदा सीधा लकीर व डायरेक्ट बाप से सर्व संबंधों की लगन सदा रही है, या किसी निमित्त आत्माओं द्वारा बाप के संबंध जोड़ने का अनुभवी है। डायरेक्ट बाप का सहारा है या किसी आत्मा के सहारे द्वारा बाप का सहारा है। तो एक है सीधा लकीर, दूसरा है बीच बीच में थोड़ा टेढ़ी बात। यह है याद की लकीर की विशेषता। అంటే మొదటి గీత ఏమంటే సత్యమైన యోగి జీవనాన్ని
సంపూర్ణ యోగి జీవనాన్ని లైన్ చూస్తారు. అయితే ఆ లైన్లో నంబర్ వారే ఉన్నారు, కానీ కొందరు కంటిన్యూగా ఏ రోజు బాబా బిడ్డ అయినారు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అవ్యభిచారి తలంపులా ఉన్నారు. అవ్యభిచారి తలంపు అంటే ఒక్క తండ్రి తప్ప ఎవరు లేదు. ఆ విధంగా ప్రీతిలో లీనమైపోయిన ఆ స్టేజ్ ఉంది. అది మొదటి గీతలో ఈ లైన్ చూస్తారు. మరి కొందరికి అట్లా కంటిన్యూగా లేదు, ఎట్లా ఉంది, మధ్యలో కట్ అయిపోయి ఉంది. కొందరికి డైరెక్ట్గా తండ్రి సంబంధం పెట్టుకునే దానికి బదులుగా కొంచెం నిమిత్తాత్మలు సంబంధం ద్వారా శివబాబా సంబంధం వచ్చింది, అనుభవం. అది అంటే మనసు లోపల బాబా తలంపు చేస్తూ ఉండాలి, కానీ మధ్యలో టీచర్స్ కానీ వాళ్ళ తలంపు వస్తూ ఉంటుంది. వాళ్ళ ద్వారా శివబాబా సంబంధాన్ని అనుభవం చేస్తారు. మరి డైరెక్ట్ తండ్రి తలంపు అంటే డైరెక్ట్ బాబా ఆధారం మనసులో, దానికి బదులుగా వేరే వాళ్ళ ద్వారా ఆధారం తీసుకునేది అట్లా ఉంటుంది. అంటే నేరుగా ఒక్క శివబాబా మాత్రమే మనసులో ఉన్నారా, లే మధ్యలో ఎవరెవరి దగ్గర పోయి బాబా తలంపు వచ్చిందా? ఇది తలంపుది విశేషత అని చూస్తారు. మీ తలంపు ఎట్లా ఉంది? ఏక్ బాబ్ దూసరానా కోయి ఉందా, లే మధ్యలో వేరే వాళ్ళు తలంపు చేస్తూ ఉన్నారా, లేదు ఎవరి ద్వారా అయినా బాబాది అనుభవం చేస్తారా? ఆ విధంగా తలంపుది పాయింట్ చూస్తారు బాబా. మరి రెండోది సంపూర్ణ పవిత్రతాది గీత. సో సంపూర్ణ పవిత్రత దీంట్లో కూడా నంబర్ వారు ఉన్నారు. ఒకటేమంటే బ్రాహ్మణ జీవనం తీసుకున్న తర్వాత బ్రాహ్మణ జీవనంలో విశేషంగా తండ్రి మనకు వరదానం ఇచ్చినారు. జీవనం తీసుకున్న వెంటనే తండ్రి వరదానం ఏమంటే సదా పవిత్ర జీవనాన్ని అనుభవం చేసేది. వరదానం అంటే జీవనంలో మొదటి నుంచి లాస్ట్ వరకు అది మనకు ప్రాపర్టీ లాగా మనదే అనుభవం చేసేది. ఇది పవిత్రతాది జీవనం అనుభవం చేసేది, సంపూर्ण पवित्रता. अर्थమైందా? एके ब्राह्मण जीवन लेते ही ब्राह्मण जीवन का विशेष बाप का वरदान प्राप्त कर सदा और सहज ही इस वरदानी जीवन में अनुभव करना. సో మన బ్రాహ్మణ జీవనం వరదానాని జీవనం, దీంట్లో పవిత్రతాది వరదానం బాబా మనకి ఇచ్చినారు. సో ఆది నుంచి ఇప్పటి వరకు బ్రాహ్మణ జీవనంలో న్యాచురల్గానే మనం పవిత్రంగా ఉండేది. మొదటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా అది అనుభవం చేసేది. तो उनकी लकीर आदि से अब तक सीधी है. అంటే వరదాన్ రూపంలో ప్రాప్తి చేసుకుని పవిత్రంగా ఉండేవాళ్ళు. ఆది నుంచి ఇప్పటి వరకు వాళ్ళ లైన్ చాలా నేరుగా ఉంది. మళ్ళీ కొందరు ఉన్నారు వాళ్ళ లైన్ ఈ పవిత్రత విషయంలో నేరుగా లేదు. ఎట్లా ఉంది? ब्राह्मण जीवन के इस वरदान को अधिकार रूप में अनुभव नहीं करते. कभी सहज, कभी मेहनत, कभी पुरुषार्थ करके अपनाना पड़ता है. उनकी लकीर सदा सीधा और चमकती हुई नहीं रहती है. రెండో ప్రకారం మన బిడ్డలు ఎట్లా ఉన్నారంటే, బాబా ఏమో బ్రాహ్మణ జీవనానికి పుట్టిన వెంటనే వరదానం ఇచ్చేశారు, పవిత్ర భవ అట్లా అని. అయితే కొందరు ఉన్నారు ఈ వరదానాన్ని అధికార రూపంలో అనుభవం చేయలేదు, అంత ఈజీగా అనుభవం చేయలేదు. ఒకసారి ఈజీ, ఒకసారి కష్టపడి పురుషార్థం చేసి ఈ పవిత్రతలో ఉన్నారు. అంటే వాళ్ళ లైన్ నేరుగా లేదు, అంత ఎక్కువగా మెరుస్తూ ఉండేట్టుగా లేదు. ఈ పవిత్రత విషయంలో ఫస్ట్ నెంబర్ బిడ్డలు ఎట్లా ఉన్నారంటే నేరుగాను ఉంది, సదాను ఉంది, ప్రాక్టికల్గా ఈజీగాను ఉంది, చాలా ఎక్కువ మెరుస్తూ ఉంది పవిత్రత అది ఈ శక్తి. సెకండ్ నంబర్లో అంత ఎక్కువగా పవిత్రత కష్టంగా అనుభవం చేస్తూ ఉన్నారు, నేరుగా లేదు, చాలా ఎక్కువ మెరుస్తూ ఉండలేదు.
మీది ఎట్లా ఉంది చూసుకోండి. వాస్తవమే याद और सेवा, सेवा की सफलता का आधार है పవిత్రత. వాస్తవంగా మనం కంటిన్యూగా తలంపు చేసానికి కానీ సేవలో సఫలత కోసరం కానీ దాని ఆధారమే పవిత్రత. ఎంత పవిత్రంగా ఉంటామో అంత బాబా తలంపు న్యాచురల్గా వస్తుంది. మరి అంతే సేవల సఫలత అనేది ఉంటుంది. అదే ఆ పవిత్రత ఎంత ఉంది మీ దగ్గర చూసుకోండి. మధ్యలో కట్ అయిందా ఏమి? सिर्फ ब्रह्मचारी बनना ये पवित्रता नहीं है, लेकिन पवित्रता का संपूर्ण रूप ब्रह्मचारी के साथ साथ ब्रह्मचारी भी बनना है. బాబా చెప్తారు, ఊరికే బ్రహ్మచారి వ్రతం మాత్రమే పవిత్రత లేదు. అయితే సంపూర్ణ పవిత్రత అంటే బ్రహ్మచారి వ్రతంతో చేరి బ్రహ్మచారి కావాలి. అంటే బ్రహ్మ బాబా ఏమంతా చేసినారు ఆ ఆచరణ మన జీవనంలో ఉండాలి. అప్పుడే బ్రహ్మచారి ఎప్పుడు బాబాని ఫాలో చేసి ఉంటేనే సంపూర్ణ పవిత్రత అనేది మనకు వస్తుంది. సో ब्रह्मचारी अर्थात ब्रह्मा बाबा के आचरण पर चलने वाले, इसको कहते फॉलो फादर, क्योंकि फॉलो ब्रह्मा बाप को करना है ना, तो शिव बाप के समान स्थिति तो बना नहीं है, लेकिन आचरण में कर्म में ब्रह्मा बाप को फॉलो करना है. అంటే శివబాబు చెప్తారు బ్రహ్మచారి అంటే బ్రహ్మ బాబా ఆచరణని మనం ఫాలో చేసేది. ఎందుకంటే ఇప్పుడు మన బ్రహ్మ కుమారులు, మన తండ్రి బ్రహ్మని ఫాలో చేయాలి కంపల్సరిగా. అయితే మన ఆంతరిక స్థితి ఆత్మ జ్యోతి అది శివబాబా సమాన స్థితిలా ఉండాలి. శివబాబా ఎట్లా ఉంటారు? జ్యోతి బిందు, శాంతి సాగర్, ప్రేమ్ సాగర్, ఆనంద సాగర్, సర్వశక్తిమాన్, ఇదంతా శివబాబాది గుణాలు. దాని సమానం మన ఆత్మ లోపల అనుభవం చేస్తూ ఉండేదంటే శివబాబా సమానం. అయితే దానికోసం ప్రాక్టికల్ జీవనంలో బ్రహ్మచారి కూడా ఫాలో చేయాలి. బ్రహ్మ బాబా చేసిందంతా మనం చేయలేదంటే కర్మలో మనకు ఆ స్టేజ్ కూడా రాదు. తో కర్మల్లో మన బాబాని ఫాలో చేయాలి. ఏంటంటే మన శరీరం ద్వారా ఎంత కర్మం చేస్తాం ఆ కర్మం అంతా బ్రహ్మ బాబా సమానంగా ఉండాలి. तो हर कदम में ब्रह्मचारी हो. ब्रह्मचारी का व्रत सदा संकल्प और स्वप्न तक हो. पवित्रता का अर्थ ही है सदा बाप को कंपेनियन अर्थात साथी बनाना और सदा बाप के कंपनी में रहना. कंपेनियन అండ్ కంపెనీ రెండు బాబా దగ్గర ఉండాలి. అంటే బ్రహ్మచారి వ్రతం సంకల్పంలో స్వప్న మాత్రం కూడా ఉండాలి. వేరే వేరే సంకల్పాలే అశుద్ధ సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలే రాకూడదు. స్వప్నంలో కూడా సంకల్పంలో కూడా. మరి పవిత్రత అది అర్థం ఏమంటే మనం సదా బాబాని సాథి చేసుకునేది, మన జీవన్ సాథి శివబాబా. మరి బాబానే సదా మన కంపెనీ, మన ఫ్రెండ్. కంపెనీ అంటే సదా మన సంఘలో బాబా సంఘలో ఉండాలి. తర్వాత బాబాని మన లైఫ్ పార్ట్నర్ చేసుకునేది కంపెనీ అన్న అర్థం. ఇది రెండు కూడా శివబాబానే ఉండాలి. వేరే ఎవరు మన కంపెనీయన్ కాదు. అంటే మన జీవన్ సాథి ఎవరు? పార్ట్నర్, హాఫ్ పార్ట్నర్ ఎవరు మీకు? శివబాబా మరి మనం అంతే. వేరే ఎవరు మనకు పార్ట్నర్ లేదు మన జీవనంలో. మనం బాబానే కదా మ్యారేజ్ చేసుకున్నాం, బాబానే మన జీవనం. తర్వాత సంఘలో కూడా బాబానే ఉండాలి. कंपेनियन मरी कंपनी मेरा बाबा, बस ये भी आवश्यक है. लेकिन हर समय कंपनी भी साथ बाप के ही साथ रहे. మనవాళ్ళు, నా వాళ్ళు, మా వాళ్ళు, మా వాళ్ళు అని చెప్తారు. అది బాబా ఒకరే ఉండాలి మా వాళ్ళు అంటే. సో శివ బాబా మరి నేను సదా నా బాబా వెంట నేను, నా వెంట బాబా కంపెనీ. ఇట్లా ఉంటేనే
సంపూర్ణ బ్రహ్మచార్యం అంటే పవిత్రత అని అర్థం. మనసులో వేరే ఎవరైనా వచ్చేసారంటే సంపూర్ణ పవిత్రత అని చెప్పేది. तो इसको कहते हैं संपूर्ण पवित्रता. संगठन की कंपनी, परिवार के स्नेह की मर्यादा ये अलग चीज़ है, ये भी आवश्यक है, लेकिन बाप के साथ ही ये संगठन के स्नेह की कंपनी ये नहीं भूलना. అంటే మనకు పరివారం కూడా కావాలి. పరివారంలో ఫ్రెండ్షిప్ ఉండాలి, మర్యాద ఉండాలి, అన్నీ ఉండాలి. అయితే ఈ పరివారం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? బాబా ఆధారంలో కదా. ఆ విధంగా మనం ఈ పరివారంలో స్నేహం పెట్టుకోవాలి. ఏంటంటే బాబా బిడ్డలు, బాబా పరివారం, అందువల్ల మనకు ఈ పరివారం కూడా చాలా ఇష్టం. ఈ కంపెనీలో ఉండాలి, ఈ సంఘలో ఉండాలి, ఇది మర్చిపోవద్దు. బాబా ఆధారంలోనే మనకు దొరికినారు ఈ కంపెనీ అట్లా అని. तो परिवार का प्यार है, लेकिन परिवार किसका है? बाप का है ना. పరివారం పైన ఏమో ప్రీతి ఉంది, కానీ ఎవరిది ఈ పరివారం? బాబా పరివారం. ఆ విధంగా మనకు ఈ పరివారంలో ప్రీతి ఉండాలి. శివబాబానే మర్చిపోయి డైరెక్ట్గా ఎవరి దగ్గర ప్రీతి పెట్టుకోవద్దు. బాబా ఆధారంలో మనకు పరివారం దొరికింది, అట్లా వీళ్ళ పైన ప్రీతి పెట్టుకోవాలి. तो बाप नहीं होता तो परिवार कहाँ से आया? తండ్రియే లేదంటే పరివారం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే తండ్రి ద్వారా ప్రాప్తి అయిన ఈ పరివారం బాబా కోసం మనకు వీళ్ళందరి పైన స్నేహం ప్రీతి ఉండాలి. तो परिवार का प्यार, परिवार का संगठन तो बहुत अच्छा है, लेकिन परिवार का बीज को नहीं भूलना है. ఈ పరివారం తయారైన బీజం ఏమిటంటే బాబా. సో పరివారంలో స్నేహం ప్రీతి అన్నీ ఉండాలి, కానీ బాబా ద్వారానే మనకు దొరికింది ఈ పరివారం. ఆ బీజాన్ని మర్చిపోవద్దు, శివబాబాని మర్చిపోవద్దు. బాబా బిడ్డలే మనకు ఇప్పుడు ఫ్రెండ్షిప్లో ఉన్నారనుకోండి, అయినా బాబాని మర్చిపోకుండా బాబా ద్వారా మనం ప్రీతి పెట్టుకోవాలి వీళ్ళ దగ్గర. तो बाप को भूल करके परिवार को कंपनी नहीं बनाना. తండ్రిని మర్చిపోయి పరివారాన్ని కంపెనీ చేసుకోకూడదు. बीच बीच में बाप को छोड़ा तो खाली जगह हो जाती है. మధ్యలో మధ్యలో బాబాని వదిలేస్తే మధ్యలో ఖాళీ జగ వచ్చేస్తుంది. ఆ ఖాళీ జగలో మాయా వచ్చేస్తుంది. ఎవరి దగ్గరైనా మనకు చాలా ప్రీతి ఉంది అనుకోండి, ఈ పరివారంలో బాబాని మర్చిపోయి ప్రీతి పెట్టుకుంటే పరస్పర అటాచ్మెంట్ వచ్చేస్తుంది, ఆకర్షణ వచ్చేస్తుంది, వికారం వచ్చేస్తుంది, స్నేహం వచ్చేస్తుంది. అయితే బాబాని మర్చిపోకుండా మధ్యలో ఉండి తీసేయద్దు. బాబాని పెట్టుకొని పరివారంతో స్నేహం ఉండాలి. చాలామంది డైరెక్ట్గా కనెక్షన్ పెట్టుకునేస్తారు పరస్పరంగా ఆత్మ దగ్గర. బాబాని మర్చిపోదారంటే పవిత్రత తగ్గిపోతుంది. तो स्नेह देते लेते बाप को नहीं भूलना है. इसको कहते हैं पवित्रता. समझने में बहुत होशियार होना. ఇదన్నీ మీకు అర్థమైంది కదా. దీంట్లో చాలా బుద్ధిశాలి మీరు. చాలా డీప్ పాయింట్ ఇదంతా, బాగా అర్థం చేసుకోవాలి. చాలామంది భాయి బహన్ సంబంధంలో వస్తారు, కానీ పరస్పరంగా ఎక్కువ అటాచ్మెంట్, ఒకరు లేదంటే ఒకరు ఉండేదానికి లేదు. మధుబన్ పోవాలంటే సరే, ఇక్కడ పోవాలంటే సరే, వాళ్ళు రావాలి. బాబాని ఎందుకు మధ్యలో ఉండి తీసేస్తారు? బాబా ఉన్నారా లేదా? బాబా ద్వారానే కదా మనకు ఈ పరివారం వచ్చింది. డైరెక్ట్ ఎవరి దగ్గర స్నేహం పెట్టుకోకుండా శివబాబా బిడ్డ అని అనుకొని స్నేహం పెట్టుకోవాలి. तो कई बच्चों को संपूर्ण पवित्रता की स्थिति में आगे बढ़ने में मेहनत लगती है. इसलिए बीच बीच में कोई को कंपेनियन बना देते हैं. ये भी संकल्प आता है. कंपेनी भी आवश्यक है. ये भी संकल्प आता है ना. చాలామంది బిడ్డలకు సంపూర్ణ పవిత్రతాది స్థితిలో ముందు పోయేది కొంచెం కష్టంగా ఉంది. వాళ్ళకు మధ్యలో కంపెనీని ఎవరినైనా చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. కంపెనీ కూడా మనకు కావాలి కదా.
ఒకరే ఎట్లా ఉండేది. మనకు ఎవరైనా మన జొతలో ఉంటే కదా మనకు జీవనం జరిగేది. మనం ఏం సన్యాసి అయింది, సన్యాసి కాదు కదా. అందువల్ల మనకు కావాలి ఎవరో ఒకరు. అట్లా అని వాళ్ళపైన అటాచ్మెంట్ వచ్చేస్తుంది, లేదు ప్రీతి వచ్చేస్తుంది. అట్లా ఉంటే సంపూर्ण పవిత్రతాది శక్తి ఉండదు. लेकिन आत्माओं की कंपनी में रहते बाप की कंपनी को भूल नहीं जाना है. భలే మన అందరితో చేరి ఉంటాం. ఇప్పుడు సెంటర్ ఉంది, 10 మంది చేరి ఉంటారు. అయితే తండ్రిని మర్చిపోకుండా అందరితో చేరి ఉండాలి. తండ్రిని మర్చిపోయేసి నాకు వీళ్ళు కావాలి వాళ్ళు కావాలి అని అనుకోకూడదు. అంటే పవిత్రతలు తగ్గిపోతుంది స్టేజ్. नहीं तो समय पर उस आत्मा की कंपनी याद आ जाएंगे. ఎవరి దగ్గరైనా మనకు ఫ్రెండ్షిప్ ఉంటుంది, పర్సనల్గా ఏదో ఎక్స్చేంజ్ చేసుకుంటాం, మన మాటలు మన బాధ అని చెప్పుకుంటామా లేదా, దానికోసం ఒకరు కావాలన్నా లేదా మనకు. అట్లా మనం ఒకరిని ఫ్రెండ్షిప్ ఒకరి ఆధారంలో పర్సనల్గా ఫ్రెండ్ పెట్టుకుంటే శివబాబానే మర్చిపోదాం. సో శివబాబాని మర్చిపోకంటే బాబా ద్వారా మనకు ఈ ఫ్రెండ్ దొరికినారు అని అనుకోవాలి. ఈ కంపెనీ నాకు బాబా ద్వారా దొరికింది అట్లా అనుకోవాలి. తో సమయ పర్ ధోకా మిల్ జాయేగా. డైరెక్ట్గా వాళ్ళు మాత్రమే ఉంటాయి, మనం సమయానికి మోసం అయిపోతాం. ఏదో ఒక సమయంలో వాళ్ళే తలంపు వస్తూ ఉంటారు, శివబాబా తలంపు రారు. ఆ టైంలో మన శరీరం వదిలేస్తే మన అంతుమతి బుద్ధిలో ఎవరు, ఆ ఫలానా వ్యక్తి. ఆ ఫలానా వ్యక్తి మన కంపెనీ ఎవరిని చేసుకున్నామో వాళ్ళు మనకు బుద్ధిలో వచ్చేస్తారు. అందుకే బాబా చెప్తారు, నన్ను మర్చిపోకుండా మీరు అందరి దగ్గర చేరి ఉండండి ఎట్లా అని. తో సమయ పర్ ధోకా మిల్నా సంభవ్ హోతా హై. బాబాని మర్చిపోయి సంబంధం పెట్టుకుంటే మనకు ఒక్కొక్కసారి మోసం అయిపోతాం. क्योंकि साकार शरीरदारी के सहारे की आदत होंगी तो अव्यक्त भूल जाते हैं बाप. అంటే సాకార్ శరీర ద్వారీ ఫ్రెండ్షిప్ మనం ఆ ఫ్రెండ్షిప్లోనే ఉండిపోయినామంటే అవ్యక్తంగా ఉండే తండ్రిని మనం మర్చిపోదాం. మర్చిపోయినామంటే మోసం అయిపోతాం. అర్థమైందా? तो निराकारी बाप, अव्यक्त बाप और निराकारी बाप पीछे याद आता है, पहले देहदारी याद आता है. ఏదైనా ఒక పని కానీ దేనికైనా కానీ మనకు ఎవరి దగ్గర ఫ్రెండ్షిప్ ఉంటుందో వాళ్ళే తలంపు వస్తారు. అంటే అవ్యక్త తండ్రి బ్రహ్మ బాబా, అవ్యక్త బాబ్ దాదా, నిరాకార్ బాబా తర్వాత తలంపు వస్తారు. మొదట్లో ఏ దేహదారి పైన మనకు ఫ్రెండ్షిప్ ఉందో వాళ్ళే తలంపు వస్తారు కంపెనీ. అంటే ఇది కూడా రాంగ్ అయిపోతుంది. ఫస్ట్ ఎవరు తలంపు రావాలి అది మీకు తెలిసే ఉంది. కానీ ఒక్కొక్కసారి ఫస్ట్ ఎవరు తలంపు వస్తుంది నిజంగా చూసుకోండి, దేహదారి తలంపే వస్తుందా లేదా. तो अगर किसी भी समय पहले साकार का सहारा याद आया तो नंबर 1 वो हो जाता है ना, दूसरा नंबर में बाप हो जाता है. ఏదైనా ఒక సమయంలో మనకు బాగాలేదు అనుకోండి, లేదో పెద్ద పని ఉంది అనుకోండి, అప్పుడు ఫస్ట్ ఎవరు తలంపు రావలే. అయితే ఎవరు తలంపు వస్తుంది మీకు, ఈ సాకార్ దేహదారి తలంపు వచ్చేస్తే వాళ్ళే మీకు ఫస్ట్ అయిపోయినారు, తర్వాత బాబా అయిపోయినారు. అట్లా ఉండకూడదు. ఫస్ట్ బాబాని మన తలంపు చేయాలి, బాబా ద్వారా వేరే వాళ్ళ తలంపు చేయాలి. అది రైట్. అర్థమవుతుందా ఈ పాయింట్? పవిత్రత ఎంత డీప్ చూడండి. ఏదైనా మనకు పని కావాలంటే, మనకు హెల్త్ బాగాలేదంటే డాక్టరో లేదు ఎవరో సహయోగం ఇచ్చేవాళ్ళు తలంపు వస్తారు. ఎవరు రావలే వాస్తవంగా. ఫస్ట్ శివబాబా రావాలి, తర్వాత ఈ దేహదారిలో తలంపు రావచ్చు. అర్థమైందా? బాబా ద్వారా వేరెవరో మనకు సహయోగం ఇస్తారు, వాళ్ళని పిలవచ్చు మనం.
फर्स्ट बाबा ने पिलावाले देनिकैना। तो जो बाप को दूसरा नंबर में रखते हैं उसका पद क्या मिलेगा? బాబాని సెకండ్ నంబర్లో పెట్టే వాళ్ళకు ఏం పదవి దొరుకుతుంది? ఫస్ట్ నంబర్ని దేదారిలో పెట్టేస్తారు. బాబాని తర్వాత తలంపు చేస్తారంటే సెకండ్ నంబర్ అయిపోతారంటే పదవి కూడా ఏం దొరుకుతుంది? ఫస్ట్ నంబర్ పదవి దొరకదు, శ్రేష్ఠ పదవి దొరకదు. तो सिर्फ सहयोग लेना, स्नेह रखना वो अलग चीज़ है, लेकिन सहारा बनाना ये अलग चीज़ है. అంటే ఊరికే సహయోగం తీసుకునేది, స్నేహం పెట్టుకునేది వేరే విషయం. అయితే మన జీవనాన్ని ఆధారం, మన జీవనాన్ని సపోర్ట్ ఒక్కరే వాళ్ళని అనుకోకూడదు. శివబాబానే మన జీవనాన్ని ఆధారం, మనిషి కాదు. అర్థమైందా? జీవనాన్ని ఆధారం ఎవరు? శివబాబా ఒక్కరే. వాళ్ళనే మొదట్లో మనం అనుకోవాలి. మనం ఇక్కడ వచ్చింది ఎవరు సపోర్ట్, ఎవరి కోసరం వచ్చింది? బాబా కోసరమా లేదో దేహదారి కోసరం వచ్చినామా? బాబా కోసరం వచ్చినాం కదా. అందువల్ల ఫస్ట్ బాబాని తలంపు చేయాలి. అప్పుడే మన పదవి కూడా ఫస్ట్ గ్రేట్, శ్రేష్టంగా ఉంటుంది. సపోర్ట్ ఎవరి దగ్గర? మనసుగా ఆధారం ఎవరు ఉండకూడదు. మనసుగా ఆధారం శివబాబా. ఇది చాలా గుహ్య మాట, కొంచెం బాగా విచార సాగరమంతం చేయాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు ఎవరి పైన ప్రీతి ఉంటుంది, ఎవరు మనకు సహయోగం ఇస్తారు, వాళ్ళ ఆధారంతో మనం నడుచుకుంటాం. ఎవరి ఆధారంతో నడుచుకోకూడదు, శివబాబా ఆధారంతో నడుచుకోవాలి మనం. बाबा जब तो कोई संगठन में स्नेह के बजाय न्यारे बन जाते. डरते हैं, मालूम नहीं फंस जाएंगे, इससे तो दूर रहना ठीक है. लेकिन नहीं, 21 जन्म भी प्रवृत्ति में परिवर्तन में रहना है, तो परिवार में रहना है. 21 जन्म प्रवृत्ति में परिवार में रहना है. तो अगर डर के कारण किनारा कर लेते हैं तो न्यारे बन जाते हो, तो वो कर्म संन्यास के संस्कार हो जाता है. అంటే శివబాబా చెప్తారు మనం దేహదారి దగ్గర ఉండాలి. అయితే దేహదారియే మనకు ఆధారం అట్లా ఉండకూడదు. ఆధారం ఏమో శివబాబా దగ్గర. ఇది చాలా డీప్ పాయింట్. దీన్ని యథార్థంగా తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే సంఘటనలో స్నేహానికి బదులుగా చాలా న్యార అయిపోతారు. ఎవరి దగ్గర కలిసే లేదు, ఎవరి దగ్గర మాట్లాడారు, ఎవరి దగ్గర ఏం లేదు. ఎందుకంటే భయం, ఎక్కడ ఏదైనా చేస్తే ఇరుకుని పోదామో ఏమో వాళ్ళ దగ్గర, అట్లా అని భయంతో చాలా దూరంగానే ఉంటారు. అనుకుంటారు దూరంగానే ఉంటే మంచిది, లేదంటే ఎక్కడైనా ఇరుకుని పోతే కష్టం అట్లా అని. బాబా చెప్తారు కాదు. ఏంటంటే 21 జన్మ అని కూడా మనది అంటే ఒక పరివారం ఉండాలి. ప్రవృత్తి మార్గమే కదా. సత్యుగ నుంచి కూడా ప్రవృత్తి మార్గం ఆరంభం అవుతుంది. రాజా రాణి బిడ్డలు ప్రజలు అందరూ ఉంటారా లేదా? అందువల్ల భయపడి మనం ఎక్కడ ఇరుకొని పోదామో, కర్మబంధనం వచ్చేస్తుందో ఏమో అట్లా అనుకుని న్యార అయ్యేది అది కర్మ సన్యాసని సంస్కారం. అట్లా మన కర్మ సన్యాసియా ఏమి లేదు. మనందరూ కర్మయోగ్యులు. కర్మ సన్యాసం చేయకూడదు. మన కర్మ సన్యాసులు కాదు. అందువల్ల బాబా బిడ్డల దగ్గర అందరూ కలవాలి, ప్రీతిగా మాట్లాడుకోవాలి, పరస్పరంగా సహయోగం కూడా ఇవ్వాలి, సహయోగం తీసుకోవాలి, ఇవ్వాలి. అయితే మనసులో మాత్రం బాబా ఉండాలి, శివబాబా ఉండాలి. సంఘటన మనకు చాలా అవసరమా లేదు. ఈ బ్రాహ్మణ్ పరివారం మనకు కావాల్సిందే. ఇక్కడ స్నేహంగా సహయోగంగా ఉండొచ్చు. అయితే బుద్ధిలో మాత్రం ఒక్క బాబా, వేరే ఎవరు వద్దు, అట్లా ఉండాలి.
బుద్ధిలో శివబాబా తలంపు మాత్రం అంటే బుద్ధికి ఆధారం బాబా, బాకి బయట అంతా అందరం కావాల్సిందే. सो बुद्धि को कोई आत्मा के साथ व गुण व कोई विशेषता आकर्षित न करे, इसको कहते हैं पवित्रता. మన బుద్ధిలో వేరే ఎవరు ఆకర్షణ చేయకూడదు, వేరే వాళ్ళ గుణాన్ని ఆకర్షణ మనం కాకూడదు, వేరే వాళ్ళ విశేషత పైన ఆకర్షణ అయ్యి వాళ్ళు బాగున్నారే అని కాకూడదు. అయితే విశేషతాన్ని చూడవచ్చు కానీ ఆకర్షణ కాకూడదు. దీన్నే చెప్తారు పవిత్రత. అట్లా అని పవిత్రత అంటే డీప్గా అర్థమైందా? ఎప్పుడైనా సరే బాబా పైన ఆకర్షణ. అయితే పరివారం నుంచి దూరంగా పోవాలని లేదు, పరివారంలో ఉండి పరస్పర సహయోగం ఉండాలి, స్నేహం ఉండాలి, బాబా బిడ్డలు అట్లా అనుకొని చేయాలి. సో पवित्रता में मेहनत लगती है, इससे सिद्ध है कि वरदाता बाप से जन्म का वरदान नहीं लिया, वरदान में मेहनत नहीं होती है. हर ब्राह्मण आत्मा को ब्राह्मण जन्म का पहला वरदान है पवित्र भव योगी भव. मिला हुआ है ना. అంటే శివబాబు చెప్తారు, చాలామంది పవిత్రతలో చాలా ప్రయత్నం చేస్తారు, శ్రమపడి పవిత్రంగా ఉన్నారు. దీని నుంచి ఏం అర్థమవుతుందంటే వాళ్ళకు వరదాత తండ్రి దగ్గర ఉండి జన్మసిద్ధ అధికారం వరదానం ఏం ప్రాప్తి అయిందో అది వాళ్ళు తీసుకోలేదు అని అర్థం. వరదానం తీసుకోలేదు. వరదానం ఉంటే న్యాచురల్గా ఉంటుంది, ప్రాక్టికల్గా ఉంటుంది, అది ఈజీగా ఉంటుంది మనకు. ప్రాక్టికలీ ఈజీగా మనం దాన్ని మనదే సంస్కారం అని చేస్తాం, అదే వరదానం. సో బ్రాహ్మణ జన్మం తీసుకునే వెంటనే వరదాత తండ్రి దగ్గర ఉండి ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మకు కూడా పవిత్ర భవ యోగి భవ అని వరదానం దొరికింది. యోగి భవ అంటే పరమాత్మ సంబంధంలో న్యాచురల్గా ఉండేది, ఈజీగా. మరి పవిత్రత కూడా న్యాచురల్గానే ఉండేది, దాంట్లో కష్టపడే మాటనే ఉండదు. तो अपने से पूछो पवित्रता के वरदानी हो या मेहनत से पवित्रता को अपनाते हो. ఇప్పుడు మీరు లోపల చూసుకోండి, పవిత్రతాది వరదాని అయినారా? న్యాచురల్గా ఈజీగా పవిత్రత మనలో వచ్చేసిందా? లేదు దానికోసం మనం కష్టపడి ప్రయత్నం చేస్తున్నామా పవిత్రంగా ఉండేదానికి? तो ये याद रखो, हमारा ब्राह्मण जन्म है, सिर्फ जीवन परिवर्तन नहीं लेकिन जन्म ही परिवर्तन हो गया ना. जन्म परिवर्तन का आधार जीवन परिवर्तन. బాబా చెప్తారు, ఇప్పుడు సదా స్మృతిలో పెట్టుకోండి, మన జీవన పరివర్తనే కాదు, మన జన్మమే పరివర్తన అయిపోయింది కదా. మన శూద్రగా ఉండి బ్రాహ్మణ అయిపోయింది. సో జన్మ పరివర్తన అయిందా లేదా? అక్కడ చనిపోయి ఇక్కడ జీవిస్తూ ఉన్నాం అంటే దీనికి కూడా ఆధారం పవిత్రత అని. పవిత్రత అని మన ఈ జన్మానికి ఆధారం బ్రాహ్మణ జన్మ. तो जन्म के संस्कार बहुत सहज और स्वतः होता है. జన్మ నుంచే మనకి ఏ సంస్కారం ఉండిందో అది మనకు ఆటోమేటిక్లీ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో బాబా చెప్తారు, మన జన్మ సిద్ధ అధికారం న్యాచురల్గా పవిత్రంగా ఉండేది. మనం ఉండేదే పవిత్ర, ఎందుకంటే మన బ్రాహ్మణ జన్మాని సంస్కారం అది. तो आपस में भी कहते हो ना कि मेरा जन्म से ही ऐसा संस्कार है. లౌకికలో ఉండేటప్పుడు కూడా మనకు ఏదైనా ఒక సంస్కారం పుట్టినప్పుడే ఉంటే మనం చెప్తాం, పుట్టినప్పుడే నాకు ఈ సంస్కారం ఉంటుంది ఎట్లా అని. ఇక్కడ బ్రాహ్మణగా పుట్టిన వెంటనే మనకు ఈ సంస్కారం యోగి భవ పవిత్ర భవ వరదానం దొరికింది. వరదానం అంటే ఈజీగా ఉండే సంస్కారం మనదే అది. దానికోసం శ్రమపడి దాని ధారణ చేసుకునే మాట లేదు, న్యాచురల్గానే మనదే అది. तो जीवन में दो चीज़ें ही आवश्यक है, एक कंपेनी और दूसरा कंपेनी. బాబు చెప్తారు,
ప్రతి ఒక్కరికి రెండు కావాలి. ఒకటి కంపానియన్ అంటే జీవన్ సాథి, అంటే అందరూ అనుకుంటారు పుట్టినారు పెద్ద అయిపోయినారు వీళ్ళకు మ్యారేజ్ చేయాలి, ఒకరు జొతలో ఉండాలి అట్లా అని, లేదా జీవన్ సాథి ఉండాలి. ఇంకొకటి అందరితో చేరి ఫ్రెండ్షిప్ ఉండాలి. ఇది రెండు అవసరమా లేదా? జీవనంలో ఉంటారు అట్లా. ఇక్కడ మరి మన కంపెనీని ఎవరంటే స్వయం భగవాన్ మన జీవన్ సాథి. మరి మనకు సంఘం కూడా బాబాని, బాబా బిడ్డలు బాబా, ఇది రెండు చాలా ముఖ్యం. इसलिए त्रिकालदर्शी बाप सभी की आवश्यकताओं को जान करके कंपेनियन भी बढ़िया और कंपेनी भी बढ़िया देते. త్రికాలదర్శి తండ్రి మొదట్లోనే మన జీవనాన్ని అర్థం చేసుకొని మనకి ఏం అవశ్యంగా ఉందో అది రెండు మనకి ఇచ్చేశారు మొదట్లోనే. మన జీవన్ సాథి కూడా ఎంత శ్రేష్టం భగవాన్, మన సంఘం కూడా బాబా ఎంత శ్రేష్టం. तो विशेष डबल विदेशी बच्चों को दोनों ही चाहिए. बाप दादा ने ब्राह्मण जन्म होते ही कंपेनियन का भी अनुभव कराया है, सुहागिन बना दिया है ना. శివబాబు చెప్తారు ఫారినర్స్కు ముఖ్యంగా వాళ్ళ జీవనంలో ఎవరో ఒక ఫ్రెండ్ని పట్టుకుంటారు, కంపెనీని కూడా కావాలి, కంపెనీ కూడా కావాలి. బాబా అది రెండు అనుభవం చేయించేశారు. మన సదా సుహాగిన్ అవుతాం. మన జీవన్ సాథి చనిపోయే మాటనే లేదు, సదా మన దగ్గరే ఉంటారు. తో జన్మతే హీ కంపెనీని మిలా హువా హేనా. ఇక్కడ మనం జన్మం తీసుకున్న వెంటనే మనకు జీవన్ సాథి శివబాబా మన జొతలో ఉండేదానికి జీవనం అంతా దొరికినారా లేదా? బ్రాహ్మణ జన్మం తీసుకున్న వెంటనే దొరికినారు. మనం వెతికేది అవసరం లేదు. ఎవరైనా నాకు మ్యాచ్ ఉన్నారా అని మా లౌకికలో మ్యారేజ్ కోసం వెతుకుతారు కదా, ఎవరికి సరిపోతారు మ్యారేజ్ కోసం అట్లా అని. మనం ఇక్కడ బ్రాహ్మణ జన్మం తీసుకున్న వెంటనే మనకు శివబాబాకు మ్యారేజ్ అయిపోయింది. వెతికే మాటనే లేదు. వెతుకుతారా ఏం లేదు. సో పవిత్రత మన నిజ సంస్కారం అయిపోయింది. దీని చెప్తారు శ్రేష్టమైన అదృష్ట గీత, మనకు శ్రేష్ట అదృష్టాన్ని గీత. పవిత్రత న్యాచురల్గా ఉంది అని అర్థం. ఈ రేఖ ఫౌండేషన్ పక్కాగా ఉందా? మరి మూడో మాట ఏం చెప్పినారు? సచ్చే సేవాధారి ఏం చెప్పినారా లేదా? तो ये सच्चे सेवाधारी की लकीर भी सभी के मस्तक पर है. సత్యమైన సేవాధారి అయ్యేది కూడా ఇక్కడ మనకు గీత మూడు రేఖలు ఉందా లేదా? ఒకటి ఏమి మొదట్లో ఏం చెప్పారు బాబా? యోగి జీవనం, తర్వాత పవిత్రత, తర్వాత ఇప్పుడు సేవాధారి. सेवा बिना तो रह नहीं सकते हैं. सेवा ब्राह्मण जीवन को सदा निर्विघ्न बनाने का साधन भी है. और फिर सेवा में ही विघ्न का पेपर भी ज़्यादा आता है. బాబు చెప్తారు సేవ చేయకుండా బ్రాహ్మణ ఉండేదానికి లేదు. సేవ అనే బ్రాహ్మణ జీవనాన్ని నిర్విఘ్నంగా చేస్తుంది. మరి సేవలోనే ఎక్కువ విఘ్నం వచ్చేది కూడా ఉంటుంది. పేపర్స్ వస్తుందా లేదా సేవలో? ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతూ ఉంది. మనం ఎక్కడైనా సర్వీస్ చేసానికి పోతే ఎంతమంది అపోజిషన్ ఉంటారు. మరి ఒక సెంటర్లో సంస్కారం సరిపోలేదంటే ఎంత విఘ్నం వస్తూ ఉంటుంది. సేవ కోసమే ఉంటారు, అయినా విఘ్నం వస్తూ ఉంటుంది. తో నిర్విఘ్న సేవాధారి కో సచ్చే సేవాధారి కహా జాతా హై. ఎవరు నిర్విఘ్న సేవాధారిగా ఉంటారు వాళ్ళే సత్యమైన సేవాధారి. అంటే మన సంస్కారమే మనకు విఘ్న రూప అయిపోతుంది. మనం నిర్విఘ్నంగా ఉండేది అంటే మన సంస్కారం బాగుంది అని అర్థం. అదే సత్యమైన సేవాధారి అని అర్థం. विघ्न आना ये भी ड्रामा में नूंद है, आने ही है और आता ही रहेगा, क्योंकि ये विघ्न या पेपर अनुभवी बनाता है. డ్రామా అనుసారంగా విఘ్న ఏమో వస్తానే ఉంటుంది. అంటే విఘ్న కూడా మన అనుభవిగా చేస్తుంది. అనుభవిగా చేసేదానికోసమే వస్తుంది. तो इसको विघ्न न समझ, अनुभव की उन्नति हो रही है,
इस भाव से देखो तो उन्नति की सीढ़ी అనుభవం होगा। అయ్యో విఘ్నం వచ్చిందే అని అనుకోవద్దు. విఘ్నం ఎందుకు వచ్చిందంటే మన ఉన్నతి అయ్యేదానికోసం. ఈ అర్థంతో విఘ్నం చూస్తే మన ఉన్నతి అవుతూ ఉంటుంది, మెట్లెక్కుతూ ఉంటాం పైన. తో ఇస్తే और आगे बढ़ना है. ఇప్పుడు ఏ స్టేజ్లో మనం ఉన్నామో దీనికంటే ఇంకా ముందు పోయేదానికోసమే విఘ్నాలు వస్తుంది అని అనుకొని ముందు పోవాలి. क्योंकि सेवा का अर्थ है संगठन, सर्व आत्माओं की दुआओं का अनुभव करना. సేవ అంటేనే ఒక సంఘటన తయారు చేసేది, సర్వాత్మలది ఆశీర్వాదాన్ని అనుభవం చేసేది. సేవ ఎంత చేస్తామో అంత అందరూ ఆశీర్వాదం మనకు ఆటోమేటికలీ దొరుకుతుంది. सेवा के कार्य में सर्व की दुआएं मिलने का साधन है. तो इस विधि से, इस वृत्ति से देखो तो सदा ऐसे अनुभव करेंगे कि अनुभव की अथॉरिटी और आगे बढ़ते रहेंगे. సేవ నుంచే మనకు అందరూ ఆశీర్వాదం దొరుకుతుంది. ఆశీర్వాదానికి సాధన ఒకటేమో ఆజ్ఞాకారి, ఇంకొకటి సేవ. సో ఈ విధాన ఆధారనే మనం చూడాలి, మన వృత్తిని చూసుకోవాలి, అనుభవాన్ని అథారిటీ మనకు దొరుకుతుంది సేవలో. అయితే విఘ్నం వస్తే విఘ్నం వచ్చింది అని అనుకోవద్దు. ఆ విఘ్న నిమిత్త మాత్రం ఉంది, మన ఆత్మని నిర్విఘ్నంగా చేసానికి మనకు అక్కడ లెసన్ నేర్పిస్తుంది. అనుభవం చేసి మనకు అది నేర్పించే టీచర్ మనకు ఎవరు? విఘ్న. మనకి ఇంకా ముందు పోయేది నేర్పిస్తుంది. అర్థమైందా? तो कहते हो ना, निंदा करने वाले मित्र है, जो विघ्न को पास कराने की अनुभवी बनाने वाला शिक्षक हुआ ना. అంటే ఎవరు నిందన చేస్తారో వాళ్ళు మన మిత్రులు అని చెప్తాం కదా. అట్లా ఏ విఘ్నం వస్తుందో ఆ విఘ్నం మన జీవనంలో అనుభవాన్ని నేర్పించేదానికోసం ఒక టీచర్ లాగా అది వస్తుంది. అంటే మనకు చదువు నేర్పిస్తుంది, ఎందుకోసం విఘ్నం వచ్చింది, దాన్ని ఎట్లా క్రాస్ చేయాలి, దానికి ఏం చేయాలనేది నేర్పిస్తుందా లేదా విఘ్నం. అందువల్ల విఘ్నం వచ్చింది అనుకోవద్దు. जैसे आजकल के जो बीमारियों को हटाने वाले डॉक्टर्स एक्सरसाइज कराते हैं, तो एक्सरसाइज में पहले दर्द होता है, लेकिन वो दर्द सदा के लिए बेदर्द बनाने का निमित्त हो जाता है. इसको ये समझ नहीं होती है तो वो चिल्लाते हैं, इससे तो और ही दर्द हो गया అంటే బాబు చెప్తారు. ఇప్పుడంతా డాక్టర్స్ ఏం చేస్తారు, ఏదైనా రోగాన్ని సర్చ్ చేసానికి ఎక్సర్సైజ్ నేర్పిస్తారు. అయితే ఒకరోజు 2 రోజులు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ నొప్పి అయిపోతుంది. అయితే అది సదాకాలానికి కోసం మళ్ళీ నొప్పి లేకుండా చేసేదానికోసమే ఎక్సర్సైజ్. అయితే ఎవరికి ఇది అర్థం కాదో వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో మొదట్లే బాగుంటుంది, ఈ ఎక్సర్సైజ్ చేసి నాకు ఇంకా ఎక్కువ నొప్పి అయిపోయింది అట్లా అనుకుంటారు. అందువల్ల నొప్పి అంతా పూర్తి బాగా సరిచేసానికి ఒక 2 రోజులు నొప్పి ఉంటుంది అంతే, తర్వాత అన్ని నొప్పి వెళ్ళిపోతుంది. అర్థమైందా? దాంట్లోనే మెడిసిన్ కూడా ఉంది. ఆ నొప్పిలోనే నొప్పి నుంచి ఫ్రీ అయ్యే మెడిసిన్ ఉంటుంది. 2 రోజులే నొప్పి ఉంటుంది, తర్వాత సదాకాలం బాగా అయిపోతుంది. ఆ విధంగానే విఘ్నం వస్తుంది. నిర్విఘ్నం చేసానికోసమే విఘ్నం వచ్చేది. అందువల్ల మనం ఇట్లా అనుకోకూడదు, అయ్యో విఘ్నం వచ్చిందే ఎట్లా క్రాస్ చేసేది అని అరుస్తూ ఉండకూడదు. విఘ్నం వస్తే మనం దూరం చేయాలి, దానికి ఎక్కువ నాలెడ్జ్ కూడా దొరుకుతూ ఉంటుంది. నిర్విఘ్న సేవాదారి అయిపోవాలి, అప్పుడే మనం సత్యమైన సేవాదారి అవుతామని అర్థం. తో ఈ విధంగా సేవాదారిది కూడా శ్రేష్టమైన గీత బాబా మనకు ఇక్కడ రాశారు. తో సేవా మీ సదై స్వచ్ఛ బుద్ధి. అయితే సేవలో ఏమేమి ఉండాలి, సేవ చేస్తామా లేదా, దాంట్లో ముఖ్యంగా స్వచ్ఛ బుద్ధి ఉండాలి, స్వచ్ఛమైన వృత్తి ఉండాలి, స్వచ్ఛమైన కర్మ ఉండాలి. అప్పుడే సఫలత అవుతుంది. సో సఫలతకు ఆధారం స్వచ్ఛ బుద్ధి,
స్వచ్ఛ వృత్తి, స్వచ్ఛమైన కర్మ, అప్పుడు సేవల సఫలత ऑटोमेटिक। तो कोई भी सेवा का कार्य जब आरंभ करते हो तो पहले ये चेक करो कि बुद्धि में किसी भी आत्मा के प्रति स्वच्छता के बजाय और कुछ तो नहीं है, बीती हुई बातें तो नहीं है। మనం మొదట్లో సేవ చేసిన ముందు ఇది చెక్ చేసుకోవాలి, నా బుద్ధిలో స్వచ్ఛత తప్ప ఎవరి పైన ఏమీ లేదు కదా అట్లా అని. ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర ఏమో వేరే జరిగి ఉంటుంది, జగడాలో ఏమో, అది బుద్ధిలో తీసుకురాకూడదు. మన మనసును స్వచ్ఛంగా పెట్టుకొని సేవ చేయాలి. మరి మన స్మృతిలో వృత్తిలో కూడా ఇట్లే, మన దృష్టిలో కూడా చూసే విధానాలు, మాట్లాడే విధానాలు, వాళ్ళది ఏ ప్రకారమైన అవగుణం మన బుద్ధిలో ఉండకూడదు, మన వృత్తిలో ఉండకూడదు. తో సేవ ఎప్పుడు మనం చేస్తాము, సంపూర్ణ స్వచ్ఛత ఆధారంలో చేస్తే సఫలత గ్యారంటీ ఉంటుంది మనకు. స్వచ్ఛత లేదంటే సఫలతను లేదు. సో జరిగిన విషయాలను గురించి మనం ఆలోచన చేయకూడదు. ఆ రోజు వాళ్ళు ఇట్లా మాట్లాడినారు నా దగ్గర, నేనెందుకు వాళ్ళకి సేవ చేసేది, అట్లంతా మనసులో రాకూడదు. దాన్ని సమాప్తి చేసేయాలి. దాని పేరే స్వచ్ఛత అని అర్థం. ఏమీ అనుకోకూడదు, నిన్న ఏం జరిగిందో అంతే జరిగిపోయింది, మళ్ళీ దాని గురించి ఆలోచన చేయకూడదు. बीती का संकल्प करना ये भी పర్సంటేజ్ మే హల్కా పాపే. బాబా చెప్తారు, జరిగిన విషయాలను గురించి మనం అనుకుంటాం కదా, వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశారు అని, అది కూడా పాపమే. పాపం అంటే ఎవరైనా మనకి ఏదైనా అని ఉంటారు, లేదా జగడా వేసి ఉంటారు, మన అవమానం చేసి ఉంటారు, మనం సేవ చేసిన ముందు వాళ్ళది వచ్చేస్తుంది, అయ్యో వీళ్ళు ఆ రోజు నన్ను ఇట్లా చేశారు కదా, అట్లా అనుకునేది పాపమే. तो संकल्प भी सृष्टि बना देता है. మన సంకల్పమే అది ఒక సృష్టి తయారైపోతుంది. वर्णन करना तो बड़ी बात है, लेकिन संकल्प से भी पुरानी संकल्प ये स्मृति सृष्टि अथवा वायुमंडल में फैल जाती. फिर कह देते हैं मैंने जो कहा था ना ऐसे ही हुआ. అంటే మనం ఏమైనా పాతది వీళ్ళేదో తప్పు చేస్తున్నారు అనుకోండి, దాని గురించి మనం అనుకుంటాం, అనుకుని వేరే వాళ్ళకి చెప్పేది పెద్ద విషయం ఎక్కువైపోతుంది. చెప్పగంట మనసులోనే అనుకుంటే కూడా అది నిజంగానే అయిపోతుంది. అప్పుడు మనం చెప్తాం, చూడు నేను ఆ రోజే చెప్పాను వీళ్ళు ఇట్లా ఇట్లా అట్లా అని, అది నిజంగానే అయిపోయింది కదా అని మన సంకల్పంతోనే మన దాన్ని సృష్టించేస్తాం. అందువల్ల మనకు ఎవరిపైన ఏమి సంకల్పం మాత్రం కూడా రాకూడదు. మన వీక్నెస్ వ్యర్థ సంకల్పం ఈ వ్యర్థ వాయుమండల్ని తయారు చేసేస్తుంది. इसलिए सदा सच्चे सेवादारी अर्थात पुराने वाइब्रेशन को समाप्त करने वाले సత్యమైన సేవాదారి అంటే పాత వైబ్రేషన్ను సమాప్తి చేసేవాళ్ళు. పాత వైబ్రేషన్ అంటే ఎవరి దగ్గర ఏమేమో జరిగి ఉంటుంది, అదాన్ని అనుకోకూడదు. ఫ్రెష్గా ఆత్మ అభిమాని అయ్యి బాబా కోసం సేవ చేస్తూ పోతూ ఉండాలి. ఏ విధంగా సైన్స్ వాళ్ళు శస్త్రాలను తయారు చేస్తున్నారు, ఒక శస్త్రం ద్వారా ఇంకొక శస్త్రాన్ని సమాప్తి చేసేస్తారు, ఒక విమానం ద్వారా ఇంకొక విమానాన్ని కింద పడేస్తారు. అది యుద్ధంలా అటు జరుగుతుందా లేదా, మరి యుద్ధమే సమాప్తి. ఇక్కడ కూడా మరి బాబా చెప్తారు, శుద్ధ వైబ్రేషన్ శుద్ధ సంకల్పం ద్వారా అశుద్ధాన్ని సమాప్తి చేసేయాలి. సంకల్పంతోనే సంకల్పాన్ని సమాప్తి చేయాలి. వ్యర్థ సంకల్పాలు వ్యర్థ వైబ్రేషన్నే శుద్ధ వైబ్రేషన్ శుద్ధ సంకల్పంతో మనం సమాప్తి చేయాలి. संकल्प को समाप्त कर देता है. अगर आपका पावरफुल संकल्प है तो समर्थ संकल्प व्यर्थ को ख़त्म कर देती है. మన సంకల్పాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి, వ్యర్థ సంకల్పాలు వినాశమైపోతుంది. సో వ్యర్థం అంతా వినాశం చేసానికి శుద్ధ సంకల్పం సమర్థ సంకల్పం చేస్తూ ఉంటే ఎవరు మొదట్లో ఏం చేసినా సరే అదని కూడా మారిపోదు, అందరూ మారిపోతారు. तो सेवा में पहले
స్వచ్ఛత అర్థాత్ పవిత్రతకి శక్తి చాయి. సేవల మొదట్లో మనకు స్వచ్ఛత కావాలంటే పవిత్రత అది శక్తి ఉండాలి. అర్థమైందా? ఈ 3 గీతలు దాని ఆధారంలో మనం చాలా ఎక్కువగా మెరుస్తూ ఉండాలి. तो सेवा की विशेषता की और अनेक बातें सुना भी है. सब बातों का सार है. సేవలో ఎట్లా ఉండాలి, ఎన్ని మాటలు బాబా మనకు వినిపించినారు. ఈరోజేమో స్వచ్ఛత అది వినిపించారు. అట్లా సేవలో మొదట్లో నిస్వార్థంగా ఉండాలి, నిర్వికల్పంగా ఉండాలి. ఏ ప్రకారమైన అశుద్ధ సంకల్పాలు రాకూడదు. అప్పుడే సేవ సఫలత వస్తుంది. సేవలో सफलता का आधार में निस्वार्थ निर्विकल्प. तो इसी सेवा में स्वयं भी संतुष्ट और हर्षित रहेंगे, दूसरा भी संतुष्ट रहेंगे. इट्ला సేవల మనం కూడా సంతుష్టంగా ఉంటాం, హర్షితంగా ఉంటాం, వేరే వాళ్ళు కూడా హర్షితంగా ఉంటారు. तो सेवा के बिना संगठन नहीं होता है. సేవ చేయలేదంటే మనకు ఎక్కువ మంది సంఘటనలో లేదు. सो संगठन में भिन्न भिन्न बातें, भिन्न भिन्न विचार, भिन्न भिन्न तरीके, साधन ये होना ही है. అంటే ఒక గ్రూప్ అంటే వెరైటీ విచారాలు ఉంటుంది, వెరైటీ మాటలు వస్తుంది, వెరైటీ విధానం ఉంటుంది, అదన్నీ అవుతుంది గ్యారంటీ. तो ये सब बातें आते भी भिन्न भिन्न साधन, सुनते हुए भी स्वयं सदा अनेकों को एक बाप की याद दिलाना, एक बाप से मिलाना. ఇట్లా వెరైటీ ఉంటే కూడా మన డ్యూటీ ఏమి సేవలో అందరికీ ఒక్క తండ్రి తలంపు చేసి ఒక్క తండ్రి మిలన్ చేసే విధానం ఏకరస అవస్థలో ఉండేది నేర్చుకోవాలి. సేవలో వెరైటీ ఉంటే కూడా ఏకరస అవస్థ ఉండాలి. సదా తలంపు ద్వారా ఒక్కరిని మిలన్ చేసేది, అందరికీ ఆ ఒక్కరి మిలన్దే మనం సేవ చేయాలి. అంటే అందరూ బాబా తలంపు చేసేది. तो कभी भी अनेकता में मूंझना नहीं. अभी क्या करे, बहुत विचार हो गया है, किसका माने किसका नहीं माने. ఇప్పుడు ఇట్లా కన్ఫ్యూజ్ కాకూడదు. అయ్యో ఒక్కొక్కరిది ఒక్కొక్క విచారం ఉంది, నేనేం చేసేది అట్లా అనుకోకూడదు. అంటే అనేక విచారాలు, వీళ్ళది ఒకటి వాళ్ళది ఒకటి ఉంటుంది, నేను ఎవరిని ఒప్పుకొని చేసేది అట్లా అడగకూడదు. మనం బాబా తలంపులో ఉండి నిస్వార్థంగా నిర్విఘ్నంగా శివబాబా కోసం మనం ఏం చేస్తామో అది చేయాలి. వ్యర్థ సంకల్పం రాకూడదు, వీళ్ళది ఒప్పుకునేదా వాళ్ళది ఒప్పుకునేదా అట్లా. సేవ అంటే సేవ అంతే, చేస్తూ పోతూ ఉంటారు. అంటే సేవ లేదంటే మనం ఉండేదానికి కాదు. తలంపులో కూడా ఉండాలి, అది కూడా సేవని. తలంపులో ఉండేది సేవ, మరి బాబా తలంపులో ఉండి సేవ చేస్తూ పోతూ ఉండాలి. మరి మన स्वयं को भी स्नेह, सहयोग और निस्वार्थ भाव से आगे बढ़ाते चल. మన స్వయం నిస్వార్థంగా ఉండి సేవ చేసుకొని ముందు పోతూ ఉండాలి. तो बाप दादा को खुशी है कि देश विदेश में छोटे बड़े सभी उमंग उत्साह से सेवा का सपोर्ट दिया है. బాబా కూడా చాలా సంతోషం. దేశ విదేశాల్లో చిన్న సేవ పెద్ద సేవ ఉమంగ్ ఉత్సాహంతో చాలా బాగా అందరూ ప్రూఫ్ ఇచ్చినారు. ఫారిన్లో కూడా ఎంత బాగా సఫలతాపూర్వకంగా కార్యం సంపన్న అవుతుంది. అంటే దేశంలో కూడా అందరూ సహయోగంతో సర్వకార్యం సంపన్న అయిపోతూ ఉంది. అందరిది సఫల అవుతుంది, తన మన దానం కూడా సఫల అవుతుంది, సేవల సఫలతను ప్రాప్తి అవుతూ ఉంది, ఈ కార్యం సంపన్న అవుతూ ఉంది. బాప్ దాదా మరి బిడ్డల సేవ చూసి చాలా సంతోషంగా ఉన్నారు, ఎంత ఇంట్రెస్ట్గా సేవ చేస్తూ ఉన్నారు. అందరిది లక్ష్యం ఏమి లక్ష్యంతో సేవ చేస్తారు? బాబ్కో ప్రత్యక్ష करने का इशारा, బాబానే ప్రత్యక్షం చేయాలని సేవ ఇది. అదే కదా అందరిది కోరిక, భగవాన్నే ఈ సృష్టి ముందు ప్రత్యక్షం చేయాలి అట్లా అని. బాప్కే స్నేహ में मेहनत को मोहब्बत में बदल
కార్య కా ప్రత్యక్ష కర్నా హై. బాబా పైన ప్రీతి స్నేహం పెట్టుకొని కష్టం లేదు, ఈజీగా ప్రీతి ఆధారంలో పరమాత్మ కార్యాన్ని సంపన్నంగా చేయాలి, దాంట్లో ప్రత్యక్షత చూపించాలి. భగవాన్ కార్యం ఏమో అదే కదా మనకు లక్ష్యం. ఒకటి శివబాబాని ప్రత్యక్షం చేయాలి, ఇంకొకటి బాబా కార్యాన్ని ఏ కార్యాన్ని కోసం భగవాన్ వచ్చినారు అదిను మనం ప్రత్యక్షంగా చేయాలి అందరి ముందు. సో అందరూ విశేష సేవాదారి నిమిత్తంగా ఉన్నారు. దీన్ని బాబాను చెప్తారు, వా బచ్చే వా, పాట పాడుతూ ఉంటారు. సో అందరికీ ఇది బాగుంది కదా. तो किसने किया किसने नहीं किया ये नहीं, चाहे छोटा स्थान चाहे बड़ा स्थान, लेकिन छोटे स्थान वाले भी कम नहीं हैं. ఎవరు ఎంత చేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు మాట లేదు. మొత్తానికి బాబాది సేవ బాగా చేయాలి. చిన్న ప్లేస్ ఉంటేను బాగా చేయాలి, పెద్ద ప్లేస్ ఉంటేను దాన్ని తగిలినట్టుగా చేయాలి. సో అందరిది శ్రేష్ఠ భావన శ్రేష్ఠ కామన ఈ కార్యాన్ని సంపన్నంగా చేస్తుంది. బాబా కార్యం ఏదో అది చాలా బాగా చేయాలని ఉందా లేదా అందరికీ? సదా బాగానే ఉంటుంది బాబా చెప్తారు. సమయం కూడా ఇప్పుడు ఎక్కువ దొరికింది, సంకల్పం కూడా మనం ఎక్కువ యూజ్ చేసాం, ప్లాన్ కూడా చాలా బాగుంది, శరీరాన్ని శక్తిని కూడా సేవలో యూజ్ చేసాం, ధనశక్తి కూడా అందరూ సేవలో యూజ్ చేస్తున్నారు, సంఘటన శక్తి కూడా బాగుంది. అయితే సర్వశక్తిది ఆహుతి ఈ యజ్ఞలో యజ్ఞలో అందరూ సర్వశక్తులది కూడా ఆహుతి వేసినారు. దేశ విదేశంలో ఉండేవాళ్ళు ధనశక్తి, శరీరాని శక్తి, సంఘటన శక్తి, సంకల్పాని శక్తి, ఐడియాస్ది శక్తి అన్నీ యజ్ఞలో స్వాహా చేసినారు. చాలా బాగుంది అని చెప్పినారు బాబా. చాలా మంచిగా చేస్తూ ఉన్నారు, అన్నీ సరిగ్గా ఉంది. ఫస్ట్నే లేదు, డ్రామానుసారంగా ఏం జరుగుతుందో బాగుందా బాగాలేదా సంకల్పమే లేదు, అన్నీ బాగుంది అని చెప్పినారు బాబా. బాగానే జరుగుతూ ఉంది, సదా బాగానే ఉంటుంది. అర్థమైందా? ఎన్ని ప్రకారమైన ప్రోగ్రామ్స్ చేశాం, చాలా ఖుషీగా ఉండాలి. ఇట్లా మంచి మంచి టాపిక్స్తో కూడా సర్వీస్ చేస్తున్నారు. మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ ప్రోగ్రామ్ ఆ టైంలో జరుగుతుంది. మంచి టాపిక్ ఇది, అన్ని ధర్మం వాళ్ళకు, అందరు రాజ్యం వాళ్ళకు, సైన్స్ వాళ్ళకు అందరికీ కూడా ఇది చాలా బాగా ఎగ్జాంపుల్ అయింది. అచ్చా, ఈ విధంగా పవిత్రతాది వరదానాన్ని అధికార రూపంలో అనుభవం చేసే ఆత్మలు సదా ఏకరస్ నిరంతర యోగి జీవన అనుభవం చేసేవాళ్ళు సదా ప్రతి సంకల్పం ప్రతి సమయం సత్యమైన సేవాదారి అయ్యి శ్రేష్ఠ ఆత్మలకు ఈ విశ్వసేహి శ్రేష్ఠ ఆత్మలకు విశ్వ సేవాదారి బాప్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే. మరి वरदान कंबाइंड स्वरूप की स्मृति द्वारा अबूल बनने वाले निरंतर योगी बाबा అంటే బాబా మరి నేను ఇట్లా కంబైన్డ్ స్వరూపాన్ని స్మృతి ద్వారా ఏ తప్పు చేయకుండా ఉండేవాళ్ళు నిరంతర యోగి బాబా. మర్చి కూడా పోకూడదు బాబాని, తప్పు కూడా జరగకూడదు, అట్లా ఉండేవాళ్ళు నిరంతర योगी भाव. तो जो बच्चे स्वयं को बाप के साथ कंबाइंड अनुभव करते हैं उन्हें निरंतर योगी भाव का वरदान स्वतः मिलता है. ఎవరు బాబా దగ్గర సదా కంబైన్డ్ రూపాన్ని అనుభవం చేస్తారు వాళ్ళకు నిరంతర యోగి భావాన్ని वरदान ऑटोमेटिकली దొరుకుతుంది. क्योंकि वो जहाँ भी रहते हैं मिलन मेला होता रहता है. వాళ్ళు ఎక్కడ ఉంటేను వాళ్ళ మనసు ద్వారా బాబానే మిలన్ చేస్తానే ఉంటారు. उन्हें कोई कितना भी भुलाने की कोशिश करे लेकिन वे अभूल होते हैं. అంటే బాబాని మర్చిపోయేట్టుగా ఎంతోమంది మన చేస్తారు, ప్రయత్నం చేస్తారు వీళ్ళు బాబాని మర్చిపోవాలి అట్లా అని, అయినా మనం మర్చిపోం.
बाबा ने, निरंतर योगी माना। ऐसे अबूल बच्चे जो बाप को अति प्रिय है वही నిరంతర యోగి है. ఇట్లా మర్చిపోకుండా ఉండేవాళ్ళు తండ్రికి చాలా ప్రియం, వాళ్ళే నిరంతర యోగి అవుతారు. ఎందుకంటే ప్యార్కి నిషానీ హే స్వతః యాద్. ప్రీతి నిషాని ఏమంటే ఆటోమేటికలీ బాబా తాలంపు చేసేది స్వతఃనే. तो उनके संकल्प रूपी नाखून को भी माया हिला नहीं सकती है. వాళ్ళ ఒక్క సంకల్పాన్ని కూడా మాయ ఇట్లా కదిలించేదానికి కాదు, ఇట్లా ఈ గోర్ని కూడా కదిలించేదానికి కాదు చెప్తారు. అట్లా చిన్న సంకల్పాన్ని కూడా కదిలించేదానికి కాదు మాయ. అంత స్ట్రాంగ్గా ఉంటారు నిరంతర యోగి. మరి స్లోగన్ कारण सुनाने के बजाय उसका निवारण करो तो दुआओं के अधिकारी बन जाए. కారణాలు వినిపించేదానికి బదులుగా దాన్ని నివారణ చేయండి, అప్పుడు ఆశీర్వాదాన్ని అధికారి అయిపోతారు. ఏ ప్రకారమైన కారణం చెప్పకూడదు. బాబా మనకి ఏమంతం చెప్తూ ఉంటారు, దాన్ని మనం చేస్తూ ఉండాలి. ఇట్ల కారణం అట్ల కారణం నాకు కాదు అట్లా అంతా చెప్పకూడదు. మనం చేస్తూ ఉంటే ఆశీర్వాదం మనకు దొరుకుతానే ఉంటుంది, మనం దానికి అధికారి అయిపోతాం. అర్థమైందా? మరి సాయంత్రం కూడా క్లాస్ వినండి, స్పెషల్ క్లాస్ ఉంటుంది సాయంకాలం. ఓం శాంతి. सफल कर लो सांसें अपनी, सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर. सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर. व्यर्थ न जाए जीवन अपना, व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर. सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर. आए कहाँ से क्यों है आए, सोचो क्या ले जाना है. आए कहाँ से क्यों है आए, सोचो क्या ले जाना है. जैसी करनी वैसी भरनी, कभी नहीं भुलाना है. शुभ संकल्पों की, शुभ संकल्पों की करो रचना, विश्व का कल्याण कर. व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर. सफल कर लो सांसें अपनी,
परम पिता को याद कर। मिट्टी का तन मिट जाएगा, भूल से धोखे में मत आना। मिट्टी का तन मिट जाएगा, भूल से धोखे में मत आना। वस्तु वैभव धन संपदा साथ कभी ना है जाना। मैं हूँ आत्मा, मैं हूँ आत्मा अजर अमर, बस यही एहसास कर। व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। की पूंजी भर ले मन में, कुछ ही पल है पास तेरे। पुण्य की पूंजी भर ले मन में, कुछ ही पल है पास तेरे। जोड़ के रिश्ता प्रभु प्रीतम से, पाले उनसे सुख सारे। क्या होगा, क्या होगा, कैसे होगा, अब न कोई फरियाद कर। व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। परम पिता को याद कर।